హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు నేను ఒక కామన్ టాపిక్, ఎంతోమంది కపుల్స్ వచ్చి జెనెటిక్ టెస్టింగ్, ఎంబ్రియోస్కి జెనెటిక్ టెస్టింగ్ గురించి అడుగుతూ ఉంటారు. అది అందరికీ యూజ్ అవుతుందా, మేము యూజ్ చేస్తే ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా అని ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట. సో ఈ ఐవీఎఫ్ తర్వాత ఎంబ్రియో జెనెటిక్ టెస్టింగ్ గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఐవీఎఫ్ చేసి ఎంబ్రియోస్ని తయారీ చేసుకున్నాక 5th డే వరకు వచ్చి దాన్ని ఫ్రీజింగ్ చేసేటప్పుడు ఆ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసే ముందర మనం టెస్ట్ చేయడాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని అంటాం అన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటి, ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ మామూలుగా ఎంబ్రియో డే 5 బ్లాస్టోసిస్ట్ అంటారు. దాంట్లో ఒక అవుటర్ సెల్ వచ్చి ట్రోఫెక్టోడమ్ అని చెప్తాము. లోపల ఇన్నర్ సెల్ మాస్ నుంచి బేబీ వస్తుంది, దాన్ని ఇన్నర్ సెల్ మాస్ అని చెప్తాము. సో ఆ ట్రోఫెక్టోడమ్ అవుటర్ లేయర్ నుంచి మైక్రోస్కోపిక్గా ఒక 6-7 సెల్స్ని తీసి ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసేటప్పుడే అది కూడా సపరేట్గా తీసి దాన్ని జెనెటిక్ ల్యాబ్కి టెస్ట్కి పంపిస్తాము. సో వాటిల్లో తయారైన ఎంబ్రియోస్లో ఏ ఎంబ్రియోస్లో అయితే నార్మల్ స్క్రీనింగ్ వస్తుందో ఆ ఎంబ్రియోస్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. సో దీన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారు. దీంట్లో వాళ్ళు ఏమేమి టెస్ట్ చేయొచ్చు అంటే, దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. పీజీటీఏ అంటే ఎన్యూప్లాయిడీ గురించి టెస్ట్ చేయడం. ఇప్పుడు మామూలుగా అందరిలో క్రోమోజోమ్ నంబర్ 46 పెయిర్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. దీన్ని యూప్లాయిడ్ అంటారు. సో ఎంబ్రియోస్ కూడా అలా నార్మల్గా ఉన్న వాటిని యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అని చెప్తాము. అలా కాకుండా 1 క్రోమోజోమ్ తక్కువ కానీ 1 క్రోమోజోమ్ ఎక్కువ కానీ ఉంటే దీన్ని ఎన్యూప్లాయిడీ అని చెప్తామన్నమాట. సో ఎన్యూప్లాయిడీ ఉన్న ఎంబ్రియోస్లో ఎక్కువగా మిస్క్యారేజెస్ అవ్వడం కానీ, లేదంటే ఇంప్లాంటేషన్ అవ్వడమే తక్కువ ఉండడము, అంటే ప్రెగ్నెన్సీ రావడమే తక్కువ ఉండడము. అలా కాకుండా కొందరిలో డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, ఇలా ఒక్కొక్క క్రోమోజోమ్ తక్కువ ఎక్కువ ఉన్న దాన్ని బట్టి వేరియస్ టైప్ ఆఫ్ డిసీజెస్ కానీ మిస్క్యారేజెస్ కానీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మోస్ట్ కామన్గా మనము చేసే పీజీటీఏ అని చెప్తాము. ఎక్కువ శాతం ఎవరిలో చేస్తాము అంటే, జనరల్గా ఎల్డర్లీ ఏజ్ 35 to 40 అబోవ్ ఉన్న వాళ్ళు మేము ఓన్ ఎగ్స్తోనే చేసుకోవాలనుకుంటున్నాము అనుకున్నప్పుడు వాళ్ళల్లో ఎక్కువగా మదర్ ఫాదర్ నుంచి వచ్చే క్రోమోజోమ్ సెట్ కంబైన్ అయినప్పుడు ఒక క్రోమోజోమ్ స్లోగా ల్యాగ్ అవ్వడం వల్ల జనరల్గా వన్ పెయిర్ ఆఫ్ ఎంబ్రియోలో తక్కువ ఉండడము, అనదర్ పెయిర్లో ఎక్కువ అవ్వడము, ఇట్లా ఎక్కువగా ఎన్యూప్లాయిడీ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా ఎల్డర్లీ వాళ్ళలో కామన్గా చేయడం వల్ల యూజ్ ఉంటుంది. నార్మల్ యూప్లాయిడ్ ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకొని అది ఇంప్లాంట్ చేసుకోవడం వల్ల వీటి వల్ల వచ్చేవి అంటే డౌన్ సిండ్రోమ్ మోస్ట్లీ కామన్గా ఉంటుందని చెప్తాం కదా ఎల్డర్లీ ఏజ్లో. అలాంటి రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు. అలా కాకుండా కొందరికి రిపీటెడ్ మిస్క్యారేజెస్, ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఇలా ఉన్న వాళ్ళలో కూడా ఎన్యూప్లాయిడీ స్క్రీనింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ పీజీటీఎం అంటారు. అంటే ఏదైనా మోనోజెనెటిక్ డిజార్డర్స్, ఏదైనా ఫ్యామిలీలో ఒక సింగిల్ జీన్ వల్ల వచ్చే డిసీజెస్ రన్ అవుతున్నాయి అనేసి వాళ్ళకి ఏదైనా సిమ్టమ్స్ వల్ల వాళ్ళు ఆల్రెడీ డయాగ్నోస్ చేసుకుని ఉన్న వాళ్ళలో, లైక్ సిస్టిక్ ఫైబ్రోసిస్, థాలసీమియా, ఇలా వేరియస్ డిజీజెస్ ఫ్యామిలీలో రన్ అవుతున్నాయి. కాకపోతే అంటే మా బేబీకి అది రాకుండా చూసుకోవాలి అని ఇలా అనుకున్న వాళ్ళల్లో, అంటే ఓన్లీ ఆ సింగిల్ జీన్ ఉన్న క్రోమోజోమ్ వల్ల వచ్చే బేబీకి మాత్రమే అది ట్రాన్స్మిట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. అలా కాకుండా జీన్ డిజార్డర్ లేని ఎంబ్రియోని సెలెక్ట్ చేసి మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పీజీటీఎస్ఆర్ అంటారు. ఇది ఏంటంటే స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్. నార్మల్ క్రోమోజోమ్ సెట్ నంబర్ అయితే సేమ్ ఉంటుంది, 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. కాకపోతే ఒక క్రోమోజోమ్లో ఉండాల్సిన ఒక పార్ట్ కానీ హాఫ్ క్రోమోజోమ్ కానీ వచ్చి వేరే దగ్గర
అతుక్కుంటుందన్నమాట. దీన్ని స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్ అని చెప్తాము. దీనివల్ల ఎక్కువ రిస్క్ ఏంటంటే ఒక్కొక్కసారి పేరెంట్స్లో ఉండి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకసారి ఏంటంటే అప్పుడు ఎంబ్రియో ఫామ్ అయ్యేటప్పుడే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల రిస్క్ ఏంటంటే రిపీటెడ్ మిస్క్యారేజెస్, రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్. అంటే ఐవీఎఫ్ చాలాసార్లు చేసుకుంటున్నా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. ఇలా ఉన్న వాళ్ళలో పీజీటీఎస్ఆర్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ పేరెంట్స్ కూడా క్యారియోటైపింగ్ చేసుకొని తర్వాత ఎంబ్రియో టెస్టింగ్ కూడా చేసుకోవడం వల్ల వాళ్ళకి సెలెక్ట్ చేసుకొని ఇంప్లాంట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇదన్నమాట వేరియస్ జెనెటిక్ డిసీజెస్ అండ్ వేరియస్ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్టర్ ఐవీఎఫ్ అనేది. హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.